నీరసం ఉంటున్నాయా? స్త్రీలలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయా? డయాబెటీస్ సైలెంట్ డిసీజ్ గా ఉండే రిస్క్ కూడా ఉంటుందా? గర్భిణీలు, పిల్లల్లో మధుమేహం లక్షణాలు ఎలా ఉంటాయి? మధుమేహంలో రకాలు, ట్రీట్మెంట్స్ పై వివరాలకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు ఉన్నారు. వాళ్ళ సలహాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, మనకు మామూలుగా డయాబెటీస్ అన్నది కనపడని ఒక డిసీజ్ గా చెప్తూ ఉంటారు. దాన్ని మనం ఎలా గుర్తించాలంటారు? యాక్చువల్గా డయాబెటీస్ అనేది ఒక స్లో పాయిజన్ లాగా వస్తుంది. మనకు టైప్ 1 అలా సడన్గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. టైప్ 2 అయితే మనకు స్లోగానే కనిపిస్తుంది. ఎందుకంటే బాడీలో ఇన్సులిన్ అనేది అప్ టు మార్క్ ప్రొడక్షన్ కాకపోతే ఈ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బేసికల్గా ఇన్సులిన్ మన బాడీలో కనుక తీసుకుంటే మేజర్ పార్ట్ ఆఫ్ ది ఇన్సులిన్ పార్ట్ కనుక తీసుకుంటే మనం తీసుకున్న ఆహారం కంప్లీట్గా డైజెషన్ అవ్వడానికి థైరాయిడ్ హార్మోన్స్ అయితే ఏ విధంగా యూజ్ అవుతాయో, ప్రొడక్షన్ ఎనర్జీని మన బాడీ నథింగ్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ యూటిలైజ్ చేసుకోవడానికి వీ నీడ్ ఇన్సులిన్. ఎప్పుడైతే ప్రొడక్షన్ తగ్గుతుందో, రీజన్ మల్టిపుల్, అంటే స్ట్రెస్ లెవెల్సే కావచ్చు, మనం తీసుకునే డైటరీ హ్యాబిట్సే కావచ్చు, లేకపోతే వంశపారంపర్య హిస్టరీ వల్లనే కూడా కావచ్చు. అప్ టు మార్క్ లేకపోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ అనేది బాడీ కొంటపట్టకపోవడం వల్ల ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వి ఫీల్ వీక్నెస్. వీక్నెస్ ఉండడం, వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడు మన బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది బాడీకి ఈట్ మోర్ ఫుడ్ అని. అప్పుడు ఆకలి ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ డయాబెటిక్కి. ఆకలి ఎక్కువగా ఉంటున్న కొద్దీ, ఎక్కువ తింటున్న కొద్దీ ఫుడ్, ఇంటేక్ ఆఫ్ ఫుడ్ తీసుకున్న కొద్దీ కన్వర్టింగ్ ఇంటూ షుగర్ లెవెల్స్లో కన్వర్ట్ అయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఎనీథింగ్ ఎక్సెస్ ఇన్ యువర్ షుగర్ బ్లడ్లో మనకు యూరినేషన్ ద్వారా బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. నైట్ టైం యూరినేషన్ ఎక్కువగా వెళ్తాయి. యూరిన్ నథింగ్ బట్ వాటర్ కాబట్టి దాహం వేస్తుంది. అంటే అధిక ఆకలి, అధిక మూత్రం, అధిక దాహం, వీక్నెస్, కొంతమందిలో వెయిట్ లాస్ ఉండొచ్చు, కొంత వెయిట్ లాస్ ఉండకపోవచ్చు. దీస్ ఆర్ ద కామన్గా మన క్లాసికల్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ అంటుంటాం. ఈ విధంగా గుర్తొచ్చు. కానీ ఇప్పుడు టైప్ 1 అయితే ఇవన్నీ ఆల్ ఆఫ్ సడన్గా వితిన్ 1 వీక్లోనే మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. బట్ టైప్ 2 ఇవన్నీ ఉండకుండా 1 or 2 సిమ్టమ్స్ కొన్ని సంవత్సరాల తరబడి ఉండి డైరెక్ట్గా మనకి ఇన్ఫెక్షన్స్ కానీ జనరల్ బాడీ చెకప్లో కూడా బయటపడిన కేసెస్ ఉన్నాయి. కొంతమందికి స్కిన్ ఇన్ఫెక్షన్ తగ్గపోవడం, కొంతమందికి వాట్స్ రావడం, కొంతమంది అరికాల మంటలు, తిమ్మిరి రావడం, డిపెండింగ్ అపాన్ పర్సన్ టు పర్సన్ వేరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, ఈ మధ్య కాలంలో చూసుకుంటే చిన్న పిల్లల్లో కూడా మధుమేహం లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయని అంటూ ఉంటారు. అంటే చిన్న పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే ఏ ఏజ్ నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి? మ్యాక్సిమం మనకి పేరెంటల్ హిస్టరీ జెస్టేషనల్ డయాబెటీస్ కనుక ఉంటే, మదర్కి అంటే నాన్ పీసీఓడి కేసు కావచ్చు, ఎందుకంటే పేరెంటల్ హిస్టరీ లేకుండా వాళ్ళ పేరెంట్స్కి లేకుండా నాన్ పీసీఓడి కేసు టర్నింగ్ ఇంటూ మదర్ అయినా కేసు అయినా కూడా అలాంటి కేసెస్లో మనకి ఎక్కువ మ్యాక్సిమం దే ఆర్ టర్నింగ్ ఇంటూ డయాబెటిక్ అండి. న్యూ బార్న్ బేబీస్ నుంచి మిడిల్ ఏజ్ గ్రూప్లో నథింగ్ బట్ ప్యూబర్టీ ఏజ్ గ్రూప్లో కూడా ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ గమనిస్తున్నాం. ఏ విధంగా అయితే మనకు ఫీమేల్లో పీసీఓడి కేసెస్ మ్యాక్సిమం టర్న్ అవుతున్నాయో అది కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. డ్యూరింగ్ ప్యూబర్టీ ఏజ్ ఉన్న 12 to 18 years ఏజ్ గ్రూప్లోనే మనకి చాలా మందికి పీసీఓడి కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయి. ఒబేస్ ఎక్కువగా నవడేస్ ఎక్కువ డిటెక్ట్ అవుతున్నాయి. అండ్ అయిపోతాడు కానీ సరిగ్గా కంట్రోల్ చేయకుండా కూడా ఈ సమస్య మనకి ఎక్కువగా మనకి ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే 3 విజువల్స్ ఇక్కడ పీసీఓడి ఉన్న, థైరాయిడ్ ఉన్న, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మ్యాక్సిమం థైరాయిడ్ కంటే కూడా పీసీఓడి ఆర్ టర్నింగ్ ఇంటూ డయాబెటీస్. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ నవడేస్ ఎక్కువగా పెరుగుతున్నాయి ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల. అండ్ ఒబెసిటీ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. చిన్న వాళ్ళు కూడా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఆల్సో కంటిన్యూస్ సిట్టింగ్ ఉండడం, మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవ్వడం, ఓవర్ ప్రెషర్ అవ్వడం వల్ల కూడా, హెరిడిటరీ ఉండడం వల్ల కూడా, హెరిడిటరీ పేరెంటల్ హిస్టరీ వాళ్ళకి 50 yearsకి వచ్చిన కేసెస్ కూడా వీళ్ళలో టీనేజ్లోనే ఎక్కువ మనం గమనించే అవకాశాలు ఉన్నాయండి. అయితే మ్యాక్సిమం అప్పటి వరకు మధుమేహం లేని వాళ్ళకు కూడా ప్రెగ్నెంట్ అయినప్పుడు ఒకసారిగా సడన్గా మధుమేహం అనేది అటాక్ అవుతూ ఉంటుందని అంటారు. అంటే తల్లి నుంచి కూడా పిల్లలకు వస్తుందా? తర్వాత ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయంటారు? యాక్చువల్గా స్కోప్ విత్ హోమియోపతిలో కనుక తీసుకుంటే జెషియల్ డయాబెటీస్కి చాలా వరకు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 50-50 ఛాన్సెస్ పేరెంటల్ హిస్టరీ కనుక సింగిల్ పేరెంట్ కనుక ఉంటే 50% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇద్దరికి ఉంటే మోర్ దెన్ 80% వచ్చే అవకాశాలు ఉంటాయి. టిల్ ప్రెగ్నెన్సీ వరకు లేకుండా అప్పుడు మాత్రమే డిటెక్ట్ అయిన కేసెస్ ఉన్నాయి. డ్యూ టు స్ట్రెస్సే కావచ్చు, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలే కావచ్చు, లేకపోతే వాళ్ళు యూజ్ చేసే అదర్ మెడికేషన్ వల్ల కూడా కావచ్చు. పాస్ట్ హిస్టరీ ఆఫ్ ఎనీ స్టెరాయిడ్ యూసేజ్ వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంప్రాపర్ ట్రీటింగ్ పీసీఓడి లాంటి కేసెస్ కూడా ఈ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒబేస్ పర్సన్ విల్ బికమింగ్ మదర్ అన్నా కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం ఈ వెయిట్ కనుక నార్మల్గా మెయింటైన్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. బట్ జెస్టేషనల్ డయాబెటీస్ ఉండి కొన్ని మంత్స్ తర్వాత డెలివరీ తర్వాత కొంతమంది తగ్గే కేసెస్ ఉంటూ ఉంటాయి విత్ డైట్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తే. అలాంటి వాళ్ళు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అయినా సరే, ఆఫ్టర్ అయినా సరే, ఇమ్మీడియట్గా కనుక హోమియోపతికి అప్రోచ్ అయినా కూడా వితౌట్ మెడిసిన్ రిక్వైర్మెంట్ లేకుండానే నార్మల్ లెవెల్స్లో అయిపోయి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 80 to 90% కేసెస్ సక్సెస్ ఉన్నాయి. ఇలాంటితో పాటు స్ట్రెస్ డయాబెటీస్ అంటూ ఉంటాం. పేరెంటల్ హిస్టరీలో ఏమీ ఉండదు, ఇతను మేల్ ఆర్ ఫీమేల్ స్ట్రెస్ లెవెల్స్ వల్ల కానీ, ఏది అదర్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ ఈ సమస్య రావడం అనేది జరుగుతుంది. ఇలాంటి కేసెస్లో కూడా మనకు 90% మోర్ దెన్ రికవర్ అయిన కేసెస్ ఉన్నాయండి.
ఓకే. అలాగే మనం చూస్తూ ఉంటాం చాలా మంది కూడా ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు. ఇన్సులిన్ తీసుకున్న తర్వాత వన్స్ దాన్ని కంటిన్యూ చేయాల్సిందే అని అంటూ ఉంటారు. నిజమేనా మరి? ఇన్సులిన్ లేకుండా మనము హోమియో ద్వారా దాన్ని క్లియర్ చేసుకోవచ్చు అంటారా? యాక్చువల్గా మనకు టైప్ 1 టైప్ 2 రెండు రకాలుగా ఉంటూ ఉంటాయి. టైప్ 2 వెరైటీలో మనకు స్కోప్ విత్ హోమియోపతి మ్యాక్సిమం ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో 3 వెరైటీస్ ఆఫ్ కేసెస్ వస్తూ ఉంటాయి మనకి. స్ట్రెస్ డయాబెటీస్ ఒకటి, అదర్ అంటే వేరే మెడిసిన్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అంటూ ఉంటాం. అంటే ఇప్పుడు ఆర్ఏ లాంటి కేసెస్ కానీ, లేకుంటే యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ కానీ, ఎస్ఎల్ లాంటి కేసెస్ కానీ ఎక్కువగా ఈ స్టెరాయిడ్ యూసేజ్ వల్ల ఏమవుతుంది అంటే షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్ అయిపోయి అలాంటి కేసెస్ ఉంటూ ఉంటాయి. అండ్ టైప్ 2 డయాబెటీస్ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్. ఈ స్కోప్ విత్ హోమియోపతి ఈ 3లో కనుక వచ్చి ఎవరైతే వీళ్ళు విత్ ఇన్ 1 or 2 yearsలో వస్తే కనుక కంప్లీట్గా సొల్యూషన్ వచ్చే కేసెస్ ఉన్నాయి. వితౌట్ మెడికేషన్ అనే కేసెస్ ఉన్నాయి. ఈవెన్ దో పెరెంటల్ హిస్టరీ ఉన్నా కూడా వెన్ దే కేమ్ విత్ ఇన్ 1 or 2 years. ఎందుకంటే మన యాక్షన్ ఆఫ్ మెడిసిన్ అనేది గ్లాండులర్ యాక్టివిటీ చేయడం వల్ల ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్ నార్మల్గా అవుతుంది కాబట్టి సో టోటల్గా రికవర్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఇన్సులిన్ కనుక డిపెండెంట్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ దే ఆర్ స్టార్టెడ్ ఇన్సులిన్ అంటే పీక్ లెవెల్. టైప్ 2 అన్కంట్రోల్లోకి వెళ్ళి ఇన్సులిన్కి వెళ్ళిన వాళ్ళు ఉంటూ ఉంటారు. అండ్ ప్యాంక్రాటిక్ ఇన్ఫ్లమేషన్ ఉండి ఎర్లీ ఏజ్లో జువెనల్ ఇన్సులిన్ డిపెండెన్స్ ఐడిడిఎం అనే కేసెస్ కూడా ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో అంటే ఇమ్మీడియట్గా ఇన్సులిన్ టర్న్ అయిన వాళ్ళకి స్కోప్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొన్ని ఇయర్స్ తరబడి 20 years 30 years వాడుతున్న వాళ్ళకి ఏంటంటే టోటల్గా రిమూవల్ ఆఫ్ మెడికేషన్ లేకుండా, రిమూవల్ ఆఫ్ ఇన్సులిన్ లేకుండా కూడా స్టిల్ ఆ లెవెల్ మెయింటైన్ అవుతున్న వాళ్ళు హెచ్బిఏవన్సీ 10 కానీ 11 కానీ 9 కానీ 7 కానీ మెయింటైన్ అవుతుంది. సో వన్స్ యూ స్టార్ట్ అలాంగ్ విత్ ఇన్సులిన్ హోమియోపతి కనుక యాడ్ చేసుకుంటే సో ఆ లెవెల్స్ కంట్రోల్ అయిపోతాయి. ఫస్ట్ దే ఆర్ ఎంటరింగ్ ఇంటూ సేఫ్టీ జోన్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సేఫ్టీ జోన్ 10 నుంచి 8, 7, 6, 6.5 వరకు మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి విత్ నో కాంప్లికేషన్స్. అంటే ఇప్పుడు చాలా మందికి డయాబెటిక్ కాంప్లికేషన్స్ నెంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్ రెటినోపతి కానీ, న్యూరోపతి కానీ, ఆర్థ్రోపతి కానీ, ఫర్టిలిటీ కానీ ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ కానీ, కార్డియాక్ ప్రాబ్లం కానీ లేకుండా చూసుకోవచ్చు. సో అప్పుడు మెడిసిన్స్ వాడుతుంటారు వాళ్ళు, ఇప్పుడు మెడిసిన్స్ ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు. బట్ స్టిల్ వన్స్ యూ స్టార్ట్ హోమియోపతి ఇమ్యూన్ పవర్ బూస్టప్ అవుతుంది కాబట్టి డయాబెటిక్ పీపుల్కి ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ తగ్గి సో నార్మల్ రేంజ్లో మెయింటైన్ అయిపోయి సేఫ్టీ జోన్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అదే డయాబెటిక్ టాబ్లెట్స్ మీద విత్ ఇన్ 2 years లోపల వచ్చిన వరకు అండి కంప్లీట్గా రిమూవల్ ఆఫ్ మెడిసిన్ అయిపోయి సేఫ్టీ జోన్లోకి ఎంటర్ అయిపోయి ఇన్సులిన్లోకి వెళ్ళరు. మెడిసిన్ రిమూవల్ కూడా అయిన కేసెస్ కూడా ఉన్నాయండి. ఓకే, కాలర్ ఉన్నారండి. కవిత గారు కాల్ చేస్తున్నారు గుంటూరు నుంచి. కవిత గారు మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో హలో చెప్పండి. నమస్తే, చెప్పండి. మా హస్బెండ్ డయాబెటిక్ టైప్ 2 పేషెంట్ అండి. ఇన్సులిన్ తీసుకుంటుంది. ఓకే. నేను 3rd month ప్రెగ్నెన్సీ. ఓకే. అంటే బేబీకి ఏమైనా ఉంటుందా ప్రాబ్లం అని అడుగుదామని కాల్ చేస్తాను. ఓకే, యాక్చువల్గా 50-50 అండి. సో నార్మల్గా వెయిట్ కానీ అది కానీ ఇప్పుడు హస్బెండ్ నుంచి వైఫ్కి వచ్చే సమస్య వెరీ రేర్. ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుండొచ్చు కానీ డయాబెటిక్ అయితే స్ప్రెడ్ కాదు. బట్ పేరెంటల్ హిస్టరీలో సింగిల్ పేరెంట్ కనుక్కుంటే 50-50 ఛాన్సెస్. సో మీరు అదే స్ట్రెస్గా ఫుల్గా మెయింటైన్ చేయకండి. ఎందుకంటే వన్స్గా డెలివరీ అయిన తర్వాత కూడా హెల్దీ డైట్ ఇచ్చుకుంటూ హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ కనుక చేస్తూ ఉంటే ఒకవేళ వచ్చే జెనెటికల్లీ రన్ అవుతున్నా కూడా వీ మే పోస్ట్ పోన్ ద డిజీజెస్. సో ఒబేస్ కాకుండా చూసుకోవడం, హెల్దీ డైట్ కనుక ఇస్తే కనుక రాకుండా కూడా చూసుకునే అవకాశాలు ఉంటాయండి. బట్ 3rd month అంటున్నారు, స్కాన్ మ్యాండేటరీ అండ్ 5th month స్కాన్ వెరీ మచ్ మ్యాండేటరీ. అది చేసుకొని తగుపాటి జాగ్రత్తలు అంటే డ్యూరింగ్ సెకండ్ ట్రైమిస్టర్లో మనకి ఎక్కువగా షుగర్ లెవెల్ ఫ్లక్చుయేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫ్రీక్వెంట్గా చెకప్స్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. 3 whites అంటూ ఉంటాం, అంటే రైస్ కానీ లేకపోతే షుగర్ కానీ లేకపోతే స్వీట్స్ కానీ లేకపోతే సాల్ట్ కానీ కంటెంట్గా తగ్గించుకుంటూ చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ యువర్ ఒబేస్ అయితే కంపల్సరీ కంట్రోల్లో ఉండుకుంటూ కనుక ఫుడ్ మెయింటైన్ చేస్తే సో ప్రాబ్లం రాకుండా హెల్దీ బేబీకి డెలివర్ చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, అలాగే మనము స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం ఈ డయాబెటీస్ అనేది స్లో పాయిజన్ లాంటిది అనేసి. అయితే మనం దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలంటారు? సో ఓకే, అంటే నార్మల్గా జనరలైజ్ సిమ్టమ్స్ పేషెంట్కి ఉంటూ ఉంటాయి. డిపెండింగ్ అపాన్ దేర్ సిమ్టమ్స్ మనకు ఇన్ జనరల్గా అసలు డయాబెటిక్ ఉందా లేదా, ఈవెన్ పేరెంటల్ హిస్టరీ ఉన్నా లేకుండా జీటీటీ టెస్ట్ అంటూ ఉంటాం. గ్లూకోజ్ టాలరెంట్ టెస్ట్ ఇది కంటిన్యూగా పెరుగుతూనే ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అండ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ లెవెల్స్. నార్మల్గా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటే 100 or 105/110 బిలోనే ఉండాలి. అండ్ పోస్ట్ లంచ్ షుగర్ కనుక తీసుకుంటే 160 or 170 రేంజ్ మెయింటైన్ అవ్వాలి. సో కన్సిస్టెంట్లీ 110 మెయింటైన్ అవుతుంది, 160 మెయింటైన్ అవుతుంది. దోస్ ఆర్ ప్రోన్ టు ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటూ ఉంటాం. దే ఆర్ కంపేర్ టు అదర్ పీపుల్ వాళ్ళు మ్యాక్సిమం వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. వెదర్ అది డయాబెటిక్ ఆల్రెడీ వచ్చిన తర్వాత కూడా కొంతమందికి అప్ అండ్ డౌన్స్ ఉంటే నిన్న మొన్న ఫుడ్ తీసుకోవడం వల్ల ఇలా ఉంది కాబట్టి అనే డౌట్ ఉంటే వీ హ్యావ్ టు క్లారిఫై ద HbA1c 3 months యావరేజ్ డయాబెటీస్ కనుక కూడా క్లారిఫై చేసుకుంటే సో అది ఇప్పుడు 6 బిలో ఉంటే దే ఆర్ కన్సిడర్ యాజ్ ఎ నాన్ డయాబెటిక్ స్టేజ్ అంటూ ఉంటాం. 6.2 క్రాస్ అయితే 100% దే ఆర్ ఎంటర్ ఇంటూ డయాబెటిక్. కాకపోతే 6 to 6.2 రేంజ్లో చాలా మందికి అయితే డైట్ కనుక మెయింటైన్ చేసి రెగ్యులర్ బ్రిస్క్ వాక్ కానీ వాకింగ్ చేసి ఇంత హెరిడిటరీ ఉన్న చాలా కంట్రోలింగ్ లెవెల్లోకి తొందరగా తీసుకొచ్చి మెడిసిన్ రిక్వైర్మెంట్ లేకుండా ఎప్పుడైతే ఇనిషియల్ స్టేజెస్ ఈ స్టేజ్లో వచ్చారనుకోండి డైరెక్ట్ హోమియోపతి స్టార్ట్ చేయడం వల్ల కూడా గ్లాండులర్ యాక్టివిటీ వల్ల
టోటల్ కరెక్షన్ చేసుకోవచ్చు, మెడిసిన్ కూడా రిక్వైర్మెంట్ లేకుండా చేసుకోవచ్చు. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. అలాగే డాక్టర్ గారు, చాలా కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి డయాబెటీస్ని నెగ్లెక్ట్ చేస్తే అంటూ ఉంటారు. అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది? సో అన్కంట్రోల్ డయాబెటీస్ కనుక ఉంటే ఇప్పుడు లెవెల్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్, ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ 110 బిలో అండ్ 170 బిలో పోస్ట్ లంచ్ ఉంటే కనుక ఇలాంటి ఇబ్బందులు మ్యాక్సిమం ఉండకపోవచ్చు. బట్ చాలామందికి కన్సిస్టెంట్లీ పర్సిస్టింగ్లీ 200 క్రాస్ అయిపోయింటే ఫాస్టింగ్ అనేది 150 170 క్రాస్ అయిపోయి పోస్ట్ లంచ్ అనేది మోర్ దెన్ 200 250 కన్సిస్టెంట్ అయితే కనుక ఆర్గాన్ డ్యామేజ్ సహజమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఆర్గాన్ డ్యామేజ్ ఎక్కువ అంటే రెటినోపతి అంటూ ఉంటాం. సో బ్లడ్ డివిజన్ రావడం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. సో డయాబెటిక్ అయ్యి అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే కనుక 20 ఇయర్సే కావచ్చు, 30 ఇయర్సే కావచ్చు, 40 ఇయర్సే కావచ్చు, అలా రెటినోపతి కాంప్లికేషన్స్ రావడం, బ్లడ్ డివిజన్ రావడం అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఐసైట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటూ ఉంటాయి. సో వీటన్నిటితో ఆర్థ్రోపతీస్ అంటూ ఉంటాం, పెరి ఆర్థరైటిస్ అంటూ ఉంటాం, ముఖ్యంగా ఫ్రోజన్ షోల్డర్స్. సో లెఫ్ట్ కానీ రైట్ షోల్డర్ కానీ రిస్ట్రిక్టెడ్ మూమెంట్ కానీ పెయిన్ఫుల్ మూమెంట్ కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ మోకాలు నొప్పులే కావచ్చు, వెయిట్ బేరింగ్ జాయింట్సే కావచ్చు, హిప్ జాయింట్ కానీ రావడం తొందరగా రావడం ఉంటుంది, ఎర్లీ ఏజ్లోనే పోవడం కూడా, అంటే మెడిసిన్కి రెస్పాన్స్ కూడా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గ్రేడేషన్ వైజ్ కూడా చాలా ఫాస్ట్గా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో వీటికి తోటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా రావడం, అది వాట్సే కావచ్చు, కాన్సే కావచ్చు, లేకపోతే ఎనీ అదర్ స్కిన్ ఎగ్జిమా లాంటి స్కిన్ డిసీజ్ కావచ్చు, డ్రైనెసే కావచ్చు, ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ముఖ్యంగా ఫీమేల్స్లో అయితే కానీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ యూటీఐస్ అంటూ ఉంటాం. సో సర్వీసైటిస్ లాంటి కేసెస్ కానీ మనకి ఎక్కువ గమనించే ఛాన్స్ ఉంటాయి. యూరినరీ బర్నింగ్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా మనం గమనిస్తుంటాం అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల. సో వీటితో పాటు కిడ్నీ విల్ బి అండర్ ప్రెషర్ కాబట్టి అధిక రక్తపోటు రావడం అండ్ అన్కంట్రోల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ వల్ల అధిక రక్తపోటు కూడా కంట్రోల్ లేకుండా అధిక కొలెస్ట్రాల్ ఉండడం వల్ల కూడా కార్డియాక్ ప్రాబ్లం, అంటే కార్డియో ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ స్ట్రోక్స్ అండ్ అధికారుల మంటలు తిమ్మిలు కానీ పెరిఫరల్ న్యూరోపతి అంటూ ఉంటాం. సో డిపెండింగ్ అపాన్ ఏజ్ ఇవన్నీ మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో 20 to 30 ఏజ్ గ్రూప్ అనుకోండి, మ్యాక్సిమం డిమాండ్ ఆఫ్ ద పేషెంట్ ఈస్ ప్రెగ్నెన్సీ, అక్కడ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డయాబెటిక్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ కూడా దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. 20 బిలో అనుకోండి, హైట్ కానీ వెయిట్ కానీ వాళ్ళకి అప్ టు మార్క్ లేకుండా ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ప్యూబర్టీ డిలే అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. ప్రికాషన్స్ ప్యూబర్టీ అయ్యే అవకాశాలు కూడా మనకి ఎక్కువ గమనిస్తాం. వన్స్ దే క్రాస్డ్ 40 అయితే, సో ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్ అయితే వల్నరబుల్ కండిషన్, మెనోపాజ్ ఎంటర్ అవుతున్నా కూడా క్రిటికల్ కండిషన్స్, ఆల్మోస్ట్ ఒబేస్ అవుతుంటారు, దానివల్ల మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి. అండ్ డయాబెటిక్ వల్ల కూడా మనకు ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా డ్రైనెస్ ఎక్కువ అవడం వల్ల కూడా కాంప్లికేషన్స్ పెరిగి కార్డియాక్ ప్రాబ్లం కానీ కొలెస్ట్రాల్ కానీ అధిక రక్తపోటు కానీ ఎర్లీ కానీ ఎక్కువ డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫీమేల్ అయితే యాడెడ్ కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆర్థరైటిస్ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ అలాగే ఎవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? సో కంపేరిటివ్ మేల్ కంటే కూడా ఫీమేల్కి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంటాయి. సో రెండు విధాలుగా ఇద్దరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మ్యాక్సిమం నవడేస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ముఖ్యంగా మనకు థైరాయిడ్, పీసీఓడి లాంటి కేసెస్ ఎక్కువ కంపేరిటివ్ మేల్ కంటే ఫీమేల్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అండ్ ఒబెసిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ ఫర్ ద డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెంట్ కాబట్టి సో మేల్స్ కంటే ఫీమేల్ ఎక్కువ ఒబెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైఫ్ ప్యాటర్న్లో ఇప్పుడు అది ప్రెగ్నెన్సీ తర్వాతనే కావచ్చు ఆల్మోస్ట్ 10 kgs పెరగడం, అండ్ మెనోపాజ్ ఏజ్లోనే కావచ్చు 7 to 8 kgs పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు న్యాచురల్ టెండెన్సీలున్నాయి. సో ఈ విధంగా వెయిట్ పుట్టాన్ అవ్వడం వల్ల ఏంటంటే పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ పెరగడం వల్ల కూడా దే విల్ బికమ్ ఇన్సులిన్ రెసిస్టెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో కాబట్టి కంపేర్ మేల్స్ కంటే కూడా ఫీమేల్స్లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉంటుంటాయి. స్ట్రెస్ లెవెల్స్ కూడా సో మేల్స్ కంటే కూడా ఫీమేల్స్కి ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో వీటితో పాటు హ్యాబిట్స్ పరంగా కనుక తీసుకుంటే ఇప్పుడు క్రానిక్ ఆల్కహాలిజం అని అనుకోండి, క్రానిక్ స్మోకింగ్ అనుకోండి, సో ఆ విధంగా తీసుకుంటే అది ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో అది మేల్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా మనకు మేల్స్కి ఎక్కువ వచ్చే అవకాశాలు మనం ఎక్కువ గమనిస్తామండి. అలాగే మారుతున్న జీవన శైలి కూడా ఈ డయాబెటీస్కి ఒక ప్రధానమైన రీజన్ చెప్తూ ఉంటారు. అంటే ఈ మధ్య డాక్టర్స్ కూడా ఎక్కువగా ఏంటంటే మీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి అని అంటూ ఉంటారు. అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? సో మెయిన్గా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ కనుక తీసుకుంటే డయాబెటీస్కి సెడెంటరీ యాక్టివిటీ అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఎక్కువగా ఉండడం, మనిషి అంటే శారీరక శ్రమ లేకపోవడం వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. జంక్ ఫుడ్ ఎక్కువ అలవాటు చేసుకోవడం, అంటే ప్రిజర్వేటివ్ ఫుడ్డే కావచ్చు, లేకపోతే ఈజీ గోయింగ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుంది అంటే తొందరగా దే విల్ పుట్ ఆన్ వెయిట్. సో దానివల్ల కూడా మనకు తొందరగానే ఈవెన్ పేరెంటల్ హిస్టరీలో ఉన్నా లేకున్నా కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఫిజికల్ ఇన్యాక్టివిటీ శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే మెంటల్ స్ట్రెస్ కనుక యాడ్ అయిపోతే సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎర్లీగా రావడం, అది ఇన్సులినే కావచ్చు, పీసీఓడి లాంటి కేసెసే కావచ్చు, లేకపోతే థైరాయిడ్ లాంటి కేసెస్ కావచ్చు, ఈ మూడిట్లో ఏదైనా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ డైటరీ ఆస్పెక్ట్ పరంగా కనుక తీసుకుంటే ఈవెన్ ద పేరెంటల్ హిస్టరీ కనుక ఉంటే కంపల్సరీ దే హ్యావ్ టు అవాయిడ్ ఇందాక స్మోకింగ్, ఆల్కహాలిజం అని చెప్పాను, అది కంప్లీట్లీ స్కిప్ చేయాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల కూడా ఇండైరెక్ట్గా లివర్ విల్ బి అండర్ స్ట్రెస్ అయిపోయి అధిక రక్తపోటు అంటే కొలెస్ట్రాల్ పెరిగి
ఇండైరెక్ట్గా కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. సో మానసిక ఆందోళన అండ్ ఫిజికల్ యాక్టివిటీ, శారీరక శ్రమ చేయడం అండ్ డైట్ కంట్రోల్లో ఉంచుకోవడం, ఇది 3 సో మనకు అంటే పేషెంట్ చేతిలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఇవి కంట్రోల్లో ఉన్నాయనుకోండి, ఈవెన్ ద పేరెంటల్ హిస్టరీలో ఉన్నా కూడా దే మే పోస్ట్ పోన్ ద డిజీజ్. సో మ్యాక్సిమం ఒకవేళ వచ్చినా కూడా కంట్రోల్కి వచ్చేసి కాంప్లికేషన్స్ లేకుండా సేఫ్టీ జోన్లోనే ఉండే అవకాశాలు ఉంటాయండి. అయితే డాక్టర్ గారు, చాలా మంది డయాబెటీస్ పేషెంట్స్కి కంటి చూపు మందగిస్తుంది అనేసి అంటూ ఉంటారు. అంటే అది ఎంతవరకు నిజమంటారు? సో మ్యాక్సిమమ్ ఏజ్ పరంగా అయ్యే న్యాచురల్గా మనకు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 50 years క్రాస్ అయిన తర్వాత 55-60 years తర్వాత క్రాస్ అయ్యాక అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ అన్కంట్రోల్ డయాబెటీస్ అనుకోండి, సో దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బేసిక్ కాంప్లికేషన్ ఆఫ్ ద డయాబెటీస్. అంటే చిన్న రక్తనాళాలు డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే రెటినోపతి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. ముందు స్పాట్స్ రావడం, బ్లడ్ విజన్ రావడం అనేది అవుట్ ఆఫ్ 100 కేసెస్లో అన్కంట్రోల్ డయాబెటీస్లో 80 కేసెస్ దే ఆర్ టర్నింగ్ ఇంటూ రెటినోపతీస్. ఎర్లీ ఏజ్లోనే 30-40 ఏజ్ గ్రూప్లోనే వాళ్ళకి ఎక్కువ బ్లడ్ విజన్ స్టార్ట్ అవ్వడం, రెటినోపతి కాంప్లికేషన్స్ రావడం అనేది ఉంటుంది. సో ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ అయితే అంత కంట్రోల్ ఉంచుకోవడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. సో చాలామంది ఏంటంటే ఆల్మోస్ట్ మెడిసిన్స్ వాడుతున్నామండి, ఆల్మోస్ట్ మెయింటైన్ అవుతుంది, 230-240 మెయింటైన్ అవుతుంది అనుకుంటూ ఉంటారు. బట్ స్టిల్ సో దాన్ని బట్టి మనకి డిటెక్ట్ కాకుండా 3 months యావరేజ్ HbA1c షుడ్ బి 6 to 6.2 ఆ రేంజ్ మెయింటైన్ అయితేనే వాళ్ళు సేఫ్టీ జోన్లో ఉండే అవకాశం ఉంటాయి. లేకపోతే నాట్ ఓన్లీ రెటినోపతి అంటే చిన్న రక్తనాళాలు ఎక్కడెక్కడ ఉన్నవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రెటినోపతి, న్యూరోపతి అండ్ కార్డియోమయోపతి అంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్ చిన్న రక్తనాళాలు మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అండ్ అరికాల మంటలు, తిమ్ములు లాంటి కాంప్లికేషన్ కూడా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే డిజీజ్ కాంప్లికేషన్స్లో ఈ 3 మనం ఎక్కువ గమనించే అవకాశాలు ఉంటాయండి. ఓకే, కాల్ ఉన్నారండి. మహేష్ కాల్ చేస్తున్నారు. మహేష్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం హలో, చెప్పండి సార్. మేడం ఏం లేదు మేడం, మా భార్యది ప్రెగ్నెన్సీ ఉండే. ఓకే. అయితే నేను ఫస్ట్ నాకు ట్విన్స్ మేడం, 2 పాపలు. ఓకే. అయితే ఏంటంటే సెకండ్ టైం గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించాను. ఓకే. అయితే 3 నెలల స్కానింగ్ కి ఒక్కలని చెప్పారు, మళ్ళీ 5 నెలలకి ఒక్కలని చెప్పారు. ఓకే. 9 నెలల స్కానింగ్ రాసింది మేడం, మళ్ళీ ఆ టైంలో మళ్ళీ 2 అని చెప్పారు మేడం. ఓకే. అయితే దాని తర్వాత December 11 కి స్కానింగ్ అయింది. 12 కి నేను బయట చూపించి నీలో హాస్పిటల్ తీసుకెళ్లాను. అయితే 15 కి 2 బాబులు పుట్టారు మేడం. ఓకే. 2 బాబులు పుట్టేసి ఓ బాబు 18 కి వెళ్ళిపోయాడు మేడం. ఓకే. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో బుక్ లో ఇక్కడ 2 బాబులు ఉన్నట్టు రాట్లేదు అనమాట. అయితే తల్లికి పిల్లోడు చిన్న బాబుకి కి ఇన్ఫెక్షన్స్, చాలా హెవీ ఇన్ఫెక్షన్స్ అయ్యాయన్నమాట. ఓకే. అదే డౌట్ మేడం, దాని ఎందుకు వస్తుంది అలా అసలు? ఇయర్ ఇన్ఫెక్షన్స్ అన్ని తెలియాలి కదా మేడం. ఓకే. ఓకే. అంటే ఇయర్ డిఫెక్ట్స్ యాక్చువల్గా అయితే మనకి ఏ స్కాన్ అయినా కూడా 90% వరకు అష్యూర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. సో 100% మనం వీ కాన్ డిటెక్ట్. సో 90% మ్యాక్సిమం మనకు తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. సో 2 రూల్ అవుట్ ఎంత ఎర్లీగా వాళ్ళు రూల్ అవుట్ చేస్తే అంత తొందరగా కనుక్కునే అవకాశం ఉంటాయి. బట్ 100% మనము ఎనీ స్కాన్ వల్ల కూడా రూల్ అవుట్ చేయలేం. బట్ ప్రాబబిలిటీ అనేది మనం రూల్ అవుట్ చేసుకునే అవకాశాలు ఉంటాయండి. ఓకే డాక్టర్, అలాగే మనకు డయాబెటీస్ ఉంటే కనుక స్కిన్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని అంటున్నారు కదా, మరి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? యాక్చువల్గా స్కిన్ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం, డ్రైనెస్ రావడం కానీ, డిహైడ్రేషన్ వల్ల కూడా ఎక్కువ డ్రైనెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ ఫ్రీక్వెంట్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం అంటే కనుక మనకు అల్సర్ ఫార్మేషన్ కానీ, లేకపోతే పుండ్లు కానీ, అర్టికేరియల్ ర్యాషెస్ రావడం కానీ, లేకపోతే ఎగ్జిమా కానీ, సోరియాసిక్ ప్రివేలింగ్ ఉంటే కనుక డ్రైనెస్తోని అది కూడా ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. ఫ్రీక్వెంట్గా వాట్స్ రావడం కానీ, కాన్స్ రావడం కానీ, నెయిల్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, ఇవన్నీ మనం తరచుగా గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో రావడం తొందరగా రావడం అండ్ పోవడం కూడా లేట్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం అక్కడ పర్టికులర్ స్కిన్ దగ్గర మనకు నమ్నెస్ కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అల్సర్స్ రావడం, డయాబెటిక్ అల్సర్స్ అంటూ ఉంటాం, డయాబెటిక్ ఫుట్ అంటూ ఉంటాం. సో ఫుట్ అల్సర్స్ అయిపోయి డయాబెటిక్ ఫుట్ అయిపోయి కూడా రిమూవల్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫుట్ కానీ తీసుకున్న కేసెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఈచ్ అండ్ మనకు సర్క్యులేషన్ రావాలి అంటే ఒక పర్టికులర్ పార్ట్కి ఆక్సిజన్ అందాలంటే నర్వ్, మజిల్ సప్లై అనేది అండ్ ఆక్సిజన్ సప్లై నార్మల్గా ఉండాలి, బ్లడ్ సప్లై నార్మల్గా ఉండాలి. బట్ వేరే అన్కంట్రోల్ కనుక ఉంటే డయాబెటిక్ లెవెల్స్ అంటే బ్లడ్ సప్లై టు దట్ పర్టికులర్ పార్ట్, బ్రూజెస్ ఏర్పడడం రావడం కానీ, పెయిన్ ఇనిషియల్గా హై పెయిన్ ఉండడం, దాని తర్వాత లో పెయిన్ అయిపోయి నాయింగ్ పెయిన్ ఎక్కువగా ఉండిపోయి అల్సర్ ఫార్మేషన్ అయిపోయి వూండ్ అయిపోయి ఊజింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ లాస్ ఆఫ్ సెన్సేషన్ ఎక్కువగా ఏర్పడడం, పెట్రిఫాక్షన్ ఏర్పడడం, నెక్రోసిక్ ఏర్పడడం, డెడ్ డిష్ ఏర్పడడం. సో ఇవన్నీ పెథాలజీ ఫాస్ట్గా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో అందుకని చాలామందికి ఫుడ్ కేర్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ డయాబెటిక్ పీపుల్ అంటుంటారు. నెయిల్ కటింగ్ నుంచి వాకింగ్ డిస్టెన్స్ నుండి కానీ నార్మల్గా వాళ్ళు కేర్ తీసుకోవాలని చెప్పాల్సిన అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి లాస్ ఆఫ్ సెన్సేషన్ కనుక ఉంటే ఇబ్బంది, అండ్ తెలియకుండానే కుచ్చుకున్నా కూడా వాళ్ళకి మళ్ళీ తొందరగా హీల్ అయ్యే పాసిబిలిటీస్ వెరీ రేర్ ఉంటాయి. సో వాళ్ళకి దెబ్బలు తగిలినా కూడా
డిలే ఇన్ హీలింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నరిష్మెంట్ అనేది దట్ పర్టికులర్ టిష్యూ అనేది తగ్గుతుంది, ప్రాపర్గా ఉండదు కాబట్టి. సో డిలే ఇన్ ఊల్డ్ హీలింగ్ ఉంటుంది అన్కంట్రోల్ డయాబెటీస్లో. అండ్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అనేది మనం ఎక్కువ గమనిస్తామండి. అలాగే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా ఉన్నా కూడా అది వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటారు ఫర్దర్గా ఉన్న జనరేషన్కి. అయితే అలా రాకుండా ముందుగా మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఎస్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అంటారు ఇన్ ఎవ్రీ డిజీజ్. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కాకపోతే ఇప్పుడు పేరెంటల్ హిస్టరీ కనుక ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళకి ఒబేస్ చిల్డ్రన్ ఉండనుకోండి, ఎంత ఎర్లీగా వాళ్ళకి డిటెక్ట్ చేసుకొని ఎంత ఎర్లీగా వాళ్ళకి కేరింగ్ అనేది తీసుకోవడం వల్ల వాళ్ళకి రాకుండా చూసుకోవచ్చు. మ్యాక్సిమం ఒకళ్ళు వచ్చినా కూడా దేమే పోస్ట్ పోన్ లేట్ ఏజెస్లో కూడా వచ్చేటట్టు చేసుకోవచ్చు. ఎందుకంటే హెల్దీ డైటరీ ఆస్పెక్ట్ కానీ ఫిజికల్ యాక్టివిటీ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడంతో పాటు రెగ్యులర్ వాకింగ్ చేయడంతో పాటు అండ్ ఇందాక ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డయాబెటిక్ ఫుడ్ అంటే హై ఫ్యాటీ రిచ్ కానీ లేకపోతే కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ కానీ దే హ్యావ్ టు అవాయిడ్. సో పీచు పదార్థాలు మనం ఎక్కువ తీసుకోవడం కానీ రెగ్యులర్ డైట్ మెయింటైన్ చేసి హెల్దీ డైటరీ ఆస్పెక్ట్స్ మెయింటైన్ చేయడం అండ్ ఒబేస్ అంటే రెగ్యులర్ హైట్ ప్రకారం వెయిట్ కనుక మెయింటైన్ చేసి మ్యాక్సిమం దే మే అవాయిడ్ ద ప్రాబ్లమ్. అండ్ స్ట్రెస్ తగ్గాలి అంటే 100% మన చేతిలో ఉండకపోవచ్చు. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది చేతిలో ఉంటుంది కాబట్టి యోగా లాంటివి చేయడం వల్ల ఏంటంటే సూర్య నమస్కారం యోగా చేయడం వల్ల బాడీ విల్ బి అండర్ కంట్రోల్, మైండ్ అండ్ బాడీ కంట్రోల్ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో బాడీ వెయిట్ అండ్ హైట్ ఎట్ ద సేమ్ టైం మానసిక ఆందోళన కొంచెం కంట్రోల్లో ఉంచుకుంటే ఈవెన్ ద పేరెంటల్ హిస్టరీలో ఉన్నా కూడా మ్యాక్సిమం పోస్ట్పోన్ చేసుకునే అవకాశాలు ఉంటాయండి. అలాగే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో డయాబెటీస్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, అలాగే సక్సెస్ రేట్ గురించి చెప్తారా? ఓకే, యాక్చువల్గా స్ట్రెస్ డయాబెటీస్ కానీ మెడిసిన్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ కానీ అంటే ఆర్ఏ లాంటి కేసెస్, ఎక్కువ స్టెరాయిడ్ యూసేజ్ వచ్చిన కేసెస్ కానీ లేకపోతే పీసీఓడి లాంటి కేసెస్ కానీ సో మనకి మ్యాక్సిమం 100% సక్సెస్ అంటే వితౌట్ మెడికేషన్ లైఫ్ లాంగ్ యూసేజ్ అవసరం లేకుండానే శాశ్వత పరిష్కారం ఉన్న కేసెస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. బట్ ఎవరైతే 1 year 2 years వచ్చిన వాళ్ళకి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. యాక్షన్ ఆఫ్ ద మెడిసిన్ అంటే జీసీఎస్ మెథడ్లో మనం ఇస్తాం కాబట్టి సో గ్లాండులర్ యాక్షన్ నార్మల్గా అవుతూ బీటాస్ స్టిమ్యులేట్ అవుతూ ఇన్సులిన్ నార్మల్ ప్రొడక్షన్ అయిపోయి కంట్రోలింగ్తో పాటు కరెక్షన్ అనే కేసెస్ ఉంటాయి. సో ఎవరైతే 3 years లోపల వచ్చిన ఈ 3 cases, బట్ ఇన్ కేస్ ఆఫ్ హెరిడిటరీ ఉండి మోర్ దెన్ 5 years అయిపోయింది, క్రాస్ అయిపోయి అన్కంట్రోల్ నుంచి దే ఆర్ ఎంటరింగ్ ఇంటూ ఇన్సులిన్ అన్న టైంలో కొంతమంది భయపడి వస్తుంటారు ఆల్మోస్ట్ కాంప్లికేషన్స్ ఎంటర్ అయిన తర్వాత. సో అలాంటి కేసెస్లో మనకు 80 to 90% స్కోప్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అంటే టోటల్గా మెడిసిన్ రిమూవల్ ఉండదు, బట్ ఇన్సులిన్లోకి వెళ్లకుండా చూసుకోవచ్చు అండ్ కాంప్లికేషన్స్ లేకుండా సేఫ్టీ జోన్లోకి ఎంటర్ అవ్వడంతో పాటు సో ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్ లేకుండా ఇందాక చెప్పిన కాంప్లికేషన్స్ ఏవి రాకుండా అప్పుడు ఆర్థరైటిసే కావచ్చు, ఒబేసే కావచ్చు, కొలెస్ట్రాలే కావచ్చు అండ్ న్యూరోపతినే కావచ్చు, బ్లడ్ విజనే కావచ్చు, అలాంటి కాంప్లికేషన్స్ కార్డియాక్ ప్రాబ్లం లేకుండా కంట్రోలింగ్లో ఉండి హెచ్బిఏవన్సీ నార్మల్ లెవెల్లో మెయింటైన్ అయిపోయి ఇన్సులిన్లోకి వెళ్లకుండా చూసుకోవచ్చు. బట్ కొంతమంది అవుట్ ఆఫ్ 10 yearsలో ఆల్రెడీ ఇన్సులిన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత స్టిల్ కాంప్లికేషన్స్ ఉన్నాయని వచ్చిన కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో అలాంటి కేసెస్లో ఇన్సులిన్ రన్ అవుతున్నా కూడా దానికి తోడు హోమియో చికిత్స యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే ఇమ్యూన్ పవర్ బూస్ట్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్స్ లేకుండా కాంప్లికేషన్స్ లేకుండా నార్మల్గా లైఫ్ వాళ్ళు లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే దే విల్ ఎంటర్ ఇన్ టు ద సేఫ్టీ జోన్. సో డిపెండింగ్ అపాన్ కేస్ టు కేస్ వెన్ దే ఆర్ కమింగ్ అండ్ వాట్ కాంప్లికేషన్స్ అండ్ డిమాండ్ ఆఫ్ ద పేషెంట్ని బట్టి మనకు రిజల్ట్ ఉంటే ఛాన్సెస్ ఉంటాయండి. ఇప్పుడు స్ట్రెస్ అయితే మోర్ దెన్ 90% 100% సక్సెస్ రేట్, 5 years లోపల అయితే 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయి. అండ్ 10 years హిస్టరీ ఉంటే వాళ్ళకు 70% వరకు బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయండి. సో డే 1 ఇట్ సెల్ఫ్ మనం ఎలాంటి డైట్ కానీ మెయింటైన్ చేయడం అని చెప్పుకుంటూ చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి జీసీఎస్ మెథడ్ వల్ల వాళ్ళకు ఇలాంటి కేసెస్ కానీ బెనిఫిట్ పొందొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో